తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? పార్టీ మారుతారా? ఇదే కొన్ని రోజులుగా చర్చగా మారింది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. బీజేపీ నేతలతో మల్లారెడ్డి టచ్ లోకి వెళ్లారనే వార్తలు వచ్చాయి. అయితే అవేమీ జరగలేదు. తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి తిరుగుతున్నారు మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఎంపీ ఈటెలను తీసుకుని వెళ్తున్నారు. అంతేకాదు ఎంపీ ఈటెలను బహిరంగంగానే పొగుడుతున్నారు మల్లారెడ్డి. పెద్దన్న అంటూ సంబోధిస్తున్నారు. తాజా పరిణామాలతో మల్లారెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి? బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేకపోతే పార్టీ మారతారా? ఇదే గడిచిన కొద్ది రోజులుగా చర్చగా మారింది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. బీజేపీ నేతలతో మల్లారెడ్డి టచ్ లో వెళ్లారనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే దీనికి కూడా పలు కథనాలు, ఊహాగానాలు కూడా వెలువడయ్యాయి. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగిన విషయం తెలిసిందే ఆయన ఇంట్లో. ఈ నేపథ్యంలో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కూడా చాలా యాక్టివ్ గా ఉంది హైదరాబాద్ లో. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 600 ఎకరాల పైగా తనకు భూమి ఉందని అఫీషియల్ గా ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఆయన పొందపరిచారని, దానికి అనంతరం కూడా ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఈ 600 ఎకరాలు నా ఒక్కడి పేరు మీద లేదు, నా తమ్ముళ్ల మీద, నా బంధువుల మీద, అలాగే నా పిల్లల పేరిట కూడా ఈ భూములు ఉన్నాయి. మొత్తం మల్లారెడ్డి ఒక్కడి పేరు మీదనే భూమి ఎక్కడైనా ఉందా, మొత్తం భూమి ఉంటే చూపెట్టండి అంటూ కూడా సవాలు విసిరారు. దీంతో పాటు కొద్ది రోజుల కింద హాస్పిటల్ పైన కూడా, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పైన కూడా పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యధికంగా పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తన ఆస్తులను కాపాడుకునేటందుకు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనేది కూడా చర్చ జరిగింది. అయితే గతంలో కూడా మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా సవాల్ చేశారు. తెలంగాణ భవన్ వేదికగా కూడా రాజీనామా చేయాలి, దమ్ముంటే ఇద్దరం కలిసి మళ్లీ పోరాడదామని కూడా అదంతా జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. తన కూతురికి పెళ్లి విషయంలో కూడా డబ్బులు నేనే సర్దానని, రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని, ఊరికే నన్ను బెదిరిస్తాడని కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా చూసుకుంటే ఖచ్చితంగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో వెళ్తారు అనేది కూడా ఒక ప్రచారం నడిచింది. లేదు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉన్న నేపథ్యంలో తన ఆస్తులు కాపాడుకోవాలంటే బీజేపీలో వెళ్ళాలి అనేది కూడా మరో ప్రచారం జరిగింది. అయితే ఇవేమీ జరగలేదు. అయితే తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి కూడా ఆయన ఒక ప్రోగ్రామ్ లో దర్శనం ఇవ్వడంతో సర్వత్రా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన ఎంపీ ఈటలను తీసుకుని వెళ్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వ అధికారికంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తోని మాజీ మంత్రి మల్లారెడ్డి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఎంపీ ఈటలను బహిరంగానే పొగుడుతున్నారు మల్లారెడ్డి, పెద్దన్న అంటూ సంబోధిస్తున్నారు. తాజా పరిణామాలతో మల్లారెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి కూడా ఒక ఫన్నీ వీడియో కూడా, అంటే ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక కూడా ట్రెండింగ్ అవుతోంది. ఫోటోలు మంచిగా రావాలి అంటూ కూడా మల్లారెడ్డి ఫోటోగ్రాఫర్ ని ఆదేశిస్తూ కూడా ఒక వీడియో కూడా వచ్చింది. అదే మేడ్చల్ లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ఆ వీడియోలో కూడా మల్లారెడ్డి ఉన్నారు. సార్ ఉన్నప్పుడు నేను మాట్లాడితే బాగుండదు, ప్రోటోకాల్ పాటించాలి అంటే ఇండైరెక్ట్ గా ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, ఆయనను ఉద్దేశిస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. కీసర ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ దృశ్యం ఒక్కసారిగా కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఇంకా మల్లారెడ్డి బీజేపీలోనే జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ తోని, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తోని చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనేది కూడా మరొకటి ప్రచారంలో ఉంది. మరి మాజీ మంత్రి మల్లారెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా లేక బీజేపీలో పోతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. 2014లో మొదటిసారిగా కూడా ఆయన టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అనంతరం కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశారు, లేబర్ శాఖ మంత్రిగా కూడా. సో మల్లారెడ్డి ఏది మాట్లాడినా కూడా ఆయన బేసిక్ గా ఓపెన్ మైండ్ సెట్, బోల్డ్ మైండ్ సెట్, ఒక లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లా మాట్లాడతారు, ఆ పూర్వకాల మనుషులా మాట్లాడతారు. కానీ ఆయన ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్. గతంలో కూడా ఆయన పలు వేదికల పైన మల్లారెడ్డి ఎవరు అంటే మల్లారెడ్డి నెంబర్ 1, మల్లారెడ్డి కాలేజ్ ఎవరు నెంబర్ 1 అంటూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కానీ అది అప్పట్లో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ప్రస్తుతము బీజేపీలో చేరుతారా అనేది కూడా ప్రచారంలో ఉంది. సందీప్, శ్రీచరణ్ అంటే కాంగ్రెస్ లోకి వెళ్తారని ఒకసారి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్తారని ఒకసారి, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తారని, మొత్తం మీద ఏదో ఒక పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అంటే దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాయా? ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ అట్ ది సేమ్ టైం మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు కానీ మల్లారెడ్డి నుంచి కూడా అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ప్రకటన అయితే వెలువడలేదు. కాకపోతే గడిచిన కొద్ది రోజులుగా ఇది విస్తృత స్థాయిలో చర్చ నడిచింది. ఎందుకంటే మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు పూర్వ మిత్రుడు అయినప్పటికీ ఏదో బయటకి బాహాటంగా అలా మాటలు తిట్టుకుంటారు, కానీ లోపల మంచి అండర్స్టాండింగ్ ఉందనేది కూడా ప్రచారంలో ఉంది. కానీ కాంగ్రెస్ లో వెళ్లేదానికంటే పవర్ లో ఉన్న బీజేపీలో వెళ్లడమే ఉత్తమం అని కూడా ఆయనకి సలహా ఇచ్చినట్టు కూడా ఇది కూడా ప్రచారంలో ఉంది. దీనికి కూడా అథెంటిసిటీ లేదు. కానీ బీఆర్ఎస్ నుంచి అయితే అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటికీ రాలేదు.